గడిచినటువంటి 2-3 రోజుల కాలంగా బెంగళూరులో ఒక పుట్టినరోజు సందర్భంగా ఒక రేవ్ పార్టీ జరిగింది. దానిలో అనేక మంది సెలబ్రిటీలు పార్టిసిపేట్ చేసినారు. సో ఈ రేవ్ పార్టీ అనేటటువంటిది కొంతవరకు కూడా అనేక మందిని డిస్టర్బ్ చేసినటువంటి అంశంగా బెంగళూరుకు సంబంధించినటువంటి కమిషనర్ ఆఫ్ పోలీస్ డిక్లేర్ చేసినారు. సో దానిలో తెలుగువారికి సంబంధించినటువంటి కొంతమంది సెలబ్రిటీలు కూడా దానిలో పార్టిసిపేట్ చేసినారు. దానితో పాటుగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారి స్టిక్కర్ని ఒక కారుకి అంటించుకుని ఆ స్టిక్కర్తో పాటు ట్రాన్స్పోర్ట్ అనేటటువంటి జరిగిందనేటటువంటి ఒక ఆరోపణ కూడా చేశారు. దానికి సంబంధించి హైదరాబాద్ నగరానికి సంబంధించిన ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ ఓనర్కి సంబంధించిన గార్డెన్లో బెంగళూరులో ఈ రకమైనటువంటి జరిగింది అనేటటువంటి వాదనంతా మీడియాలో తీసుకొచ్చారు. అసలు ఏమిటి రేవ్ పార్టీ అని, ఇది ఎందుకు చట్ట ప్రకారం నిషేధించబడినటువంటిది? రేవ్ పార్టీ అనగానే మద్యం సేవించటం, డ్రగ్స్ సేవించటం, అశ్లీలకరమైనటువంటి నృత్యాలు చేయటం, ఇవా రేవ్ పార్టీ అంటే? ఒకసారి దానిలో కనుక మనం వివరాలు తెలుసుకుంటే 1950వ సంవత్సరంలో ఈ రేవ్ పార్టీ అనేటటువంటిది ఇంగ్లాండ్ అనేటటువంటి దేశంలో అంకురార్పణ జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి ఆనాటి కాలమాన పరిస్థితుల ప్రకారం అనేక మంది విచ్చలవిడిగా డబ్బును ఖర్చు పెట్టేటటువంటి ప్రాసెస్లో అక్కడ ఉన్నటువంటి మద్యానికి బానిసలైనటువంటి అనేక మంది తరచుగా ఒక పార్టీలు చేసుకునేవారు. కాలక్రమేణా దానిలో ప్రముఖ సంగీత విద్వాంసులందరినీ కూడా దానిలో పెట్టి రాత్రంతా కూడా గానా బజానాలతో కాలం గడిపేవారు. సో రాను రాను మనీ అనేటటువంటిది విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నటువంటి నేపథ్యంలో యువత దాని పట్ల అట్రాక్ట్ అయ్యేటటువంటి నేపథ్యంలో ఒక క్లోజ్డ్ ప్రదేశంలో విపరీతమైనటువంటి చెవులన్నీ హోరెత్తించేటటువంటి వాయిద్యాలతో మ్యూజిక్లు పెట్టడం, ఆడా మగ కలిపి అశ్లీలకరమైనటువంటి నృత్యాలు చేయటం అనేటటువంటిది ఒక ఫ్యాషన్గా మారినటువంటి సందర్భాలు కూడా కొంతకాలం గడిచాయి. ఆ తర్వాత కొకైన్ లాంటి మాదక ద్రవ్యాలు, గంజాయి లాంటి మాదక ద్రవ్యాలు కూడా సేవించటం అనేటటువంటిది ఒక అలవాటుగా మారినటువంటి ప్రక్రియ. నార్మల్గా సాధారణమైనటువంటి వ్యక్తులు కానీ లేదా కొంతమంది వ్యాపారవేత్తలు కానీ ఇటువంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసినప్పుడు దానికి సరైనటువంటి ఆ రకమైనటువంటి పేరు వచ్చే సందర్భాలు తక్కువ. అందుకని సెలబ్రిటీలుగా సినిమా నటులు, అదే రకంగా క్రీడాకారులు, రాజకీయ నాయకులు, వారి యొక్క సంతానము ఇందులో పార్టిసిపేట్ చేయటం, రాత్రింబగళ్ళు ఈ రకమైనటువంటి కార్యక్రమాలను ఎవరికీ తెలియకుండా నిర్వహించటం, డ్రగ్స్ అనేటటువంటి ఆ మత్తు పదార్థాలకి బానిసలవటం, ఇవన్నీ చూసిన తర్వాత వీటిని రేవ్ పార్టీలు అనేటటువంటి పేరుతో పిలవటం, అదే రకంగా అందులో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళందరినీ కూడా రేవర్స్ అనేటటువంటి పదంతో పిలవటం కూడా కాలక్రమేణా మనం చూసాం. సో ఈ చట్ట వ్యతిరేకమైనటువంటి పనులు చేయటం, ఈ రకమైనటువంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత అందులో పార్టిసిపేట్ చేసినటువంటి రేవర్స్ అందరూ కూడా వారి యొక్క కాన్షియస్లో లేకపోవటం, అనేక రకాలైనటువంటి చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు చేయడంతో ఈ రేవ్ పార్టీలు అనేటటువంటిది ఒక బ్యాండ్ పార్టీలుగా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. సో ఎక్కడ ఏ రకమైనటువంటి రేవ్ పార్టీ జరిగినా కూడా అది అనుమతి లేనటువంటి ఒక డ్యాన్స్ పార్టీగానే దాన్ని మనం పరిగణించాలి. ఈ నేపథ్యంలోనే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక బర్త్డే సెలబ్రేషన్స్ అనుకుంటూ కొంతమంది కలిసి చేసుకున్నటువంటి పార్టీయే రేవ్ పార్టీ బెంగళూరు నగరంలో జరిగింది. సహజంగా పోలీసులకు ఉండేటటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం వారు గుర్తుపట్టారు. సో దానిలో మనం అనుకున్నట్టుగా ఎవరో ఒక కారుని స్టిక్కర్ మీద కాకాని అనేటటువంటి పేరుతో తీసుకుని వెళ్ళారు. సో వెంటనే సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎక్కడ కాకానికి సంబంధించిన పేరు విన్నా కూడా ఆవేశంతో రెచ్చిపోయేటటువంటి సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఇంకేముంది కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా దానిలో ఉన్నాడు, కారులో వారి స్టిక్కర్తో పాటుగా కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి పాస్పోర్ట్ కూడా కారులో దొరికిందని ఒక కొత్త వాదన పట్టుకొచ్చారు. దానితో పాటుగా కాకాని గోవర్ధన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తికి సంబంధించిన స్నేహితులు కండక్ట్ చేసినటువంటి పార్టీ ఇది. సో దానికి కాకానికి సంబంధించినటువంటి ఆశీస్సులు ఉన్నాయి. 4వ తేదీ తర్వాత ఎప్పుడైతే ఎన్నికల ఫలితాలన్నీ వెలువడతాయో అప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకి, కేంద్ర ప్రభుత్వాలకి నా దగ్గర ఉండేటటువంటి అత్యంత గోప్యమైనటువంటి సమాచారాన్ని ఇస్తానని చెప్పి ఒక మాట మాట్లాడారు. ఎప్పుడు కూడా వార్తల్లో నిలవాలనుకునే వ్యక్తి సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి 7వసారి ఓడిపోవడానికి సిద్ధంగా ఉండి
కాకాని మీదనే దాదాపు 4వసారి ఓడిపోతున్నటువంటి వ్యక్తి వారు. సో సహజంగా వారికి ఉండేటటువంటి శత్రుత్వంతో వారు చెప్పేటటువంటి మాటలు వారు 4వ తేదీ దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడే అక్కడ ఉన్నటువంటి డీజీపీకి దాన్ని సమర్పించవచ్చు, లేదా కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వచ్చు. ఈ నేపథ్యంలో నటి హేమ, అదే రకంగా నటుడు శ్రీకాంత్, వీళ్ళిద్దరూ కూడా ఉన్నారు అనేటటువంటి వార్త దావానంలో బయటకు వచ్చింది. వెంటనే శ్రీకాంత్ వారి ఇంటి నుంచి బయటకు వచ్చి ఒక వీడియోని తీసి నేను అందులో లేను అని చెప్పి డిక్లేర్ చేశారు. నటి హేమ కూడా నేను ఒక హైదరాబాదులో ఒక ఫామ్ హౌస్లో ఉన్నాను అనేటటువంటిది వారు కూడా డిక్లేర్ చేశారు. కానీ కొన్ని వివరాల ప్రకారం బెంగళూరు పోలీసు కూడా నటి హేమ దానిలో ఉన్నది అనేటటువంటి దాన్ని వారు కూడా కంటెస్ట్ చేసినట్టుగా మీడియాలో ప్రచారాలు చేస్తున్నారు. అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ అయ్యేటటువంటి అంశాలు. కానీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వైసీపీ తరఫున ప్రచారం చేసినటువంటి బుల్లితెర నటి శ్యామల వారిని పిక్చర్లో పట్టుకొచ్చి ఇక వీరే రేవు పార్టీలో ఉన్నట్లుగా రకరకాల వ్యాఖ్యానాలతో కథనాలన్నీ నడపటం అనేటటువంటిది ప్రజలందరూ చూశారు. దానికి వెంటనే నటి శ్యామల గారు బెంగళూరు మెజిస్ట్రేట్ దగ్గర ఒక ₹1 కోటి సంబంధించినటువంటి డిఫమేషన్ ఫైల్ చేయడం జరిగింది. సో నాకు సంబంధం లేనటువంటి ఇష్యూలో నన్ను లాగారు, కేవలం నేను వైఎస్ఆర్సీపీ తరఫున ప్రచారం చేయబట్టే ఈ రకమైన జరిగింది అనేటటువంటిది వారు చేస్తున్నటువంటి ఆరోపణ. ఏవైనప్పటికీ కూడా తప్పనిసరిగా మీడియా అనేటటువంటిది సంయమనం పాటించాలి. రేవు పార్టీలు అనేటటువంటి వాటి మీద ఇంకా బెంగళూరుకు సంబంధించిన పోలీసులు ఇంకా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదు. వారు ఇచ్చినటువంటి సమాచారం మేరకు మేము ఇప్పటికే 5గురిని అరెస్ట్ చేశాము. సో వారికి సంబంధించినటువంటి బ్లడ్ శాంపిల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేశాం. సో ఆ బ్లడ్ శాంపిల్కి సంబంధించినటువంటి రిపోర్టు రాగానే తప్పనిసరిగా మా వైపు నుంచి చర్యలు ఉంటాయనేటటువంటి మాట చెప్పారు. ఒక 2 రోజులు కనుక ఆగితే ఎవరెవరు దానిలో పార్టిసిపేట్ చేసినారు, ఎవరు పార్టిసిపేట్ చేయలేదు అనేటటువంటి వివరాలు బయటకు వస్తాయి. బెంగళూరుకు సంబంధించిన నగర పోలీసులు డిక్లేర్ చేశారు, ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి రాజకీయ నాయకులు కూడా దీనిలో ఇన్వాల్వ్ కాలేదు అనేటటువంటి. అయినా సరే సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు నో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ప్రపంచంలో ఎక్కడ ఏ యాక్టివిటీ జరిగినా వీరు ఉన్నారని మాట్లాడుతుంటారు. బట్ ఈ ఏమైనప్పటికీ కూడా ఆడవారిని అసభ్యకరంగా ఈ యొక్క అంశాల్లోకి లాగటం, సో వారిని ఈ రకంగా నరకయాతన చేయటం, వారి యొక్క క్యారెక్టర్ని అసాసినేట్ చేయటం అనేటటువంటిది తప్పనిసరిగా ఖండించాల్సిన అంశం ఇది. ఆంధ్రప్రదేశ్లో ఒక వర్గానికి సంబంధించిన మీడియా సంయమనం కోల్పోతోంది. తప్పనిసరిగా ఆ మీడియా మీద చర్యలు తీసుకోవాల్సిందే. మీడియాకు కూడా కొన్ని పరిమితులు, కొన్ని హద్దులు ఉంటాయి. మీడియాలో ఉన్నంత మాత్రాన వాళ్ళేమీ సర్వసంగ పరిత్యాగులు కాదు, వారేమీ దేనికి చట్టానికి అతీతులు కారు. సో ఈ విషయాన్ని మాత్రం తప్పనిసరిగా తెలుసుకోవాలి. సో వచ్చేటటువంటి రోజుల్లో ఈ బరితెగించినటువంటి మీడియా మీద ఖచ్చితమైనటువంటి చర్యలు కనుక పూనుకోకపోతే తనకి నచ్చనటువంటి వ్యక్తుల మీద ఈ రకమైనటువంటి దాడి చేసేటటువంటి ప్రమాదాలు. సో నటి శ్యామలకు సంబంధం లేనటువంటి విషయాలు ఎక్కడా, వారి పేరు ఎక్కడా కూడా రాలేదు. అదే రకంగా బెంగళూరు నగర పోలీసులు ఏ రకంగా కూడా చెప్పలేదు. అయినప్పటికీ కూడా అసహ్యకరంగా ఒక ఛానల్లో ఈ రకంగా మాట్లాడటం అనేటటువంటిది ఆ ఛానల్ మీద తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిందే. దానిలో పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తుల మీద కూడా చర్యలు తీసుకోవాల్సిందే. రాబోయేటటువంటి రోజుల్లో ఆడవారి మీద స్వాతంత్రం లభించి దాదాపుగా 75-76 సంవత్సరాల తర్వాత కూడా ఆడవారి మీద ఇటువంటి దాడి జరగటం అనేటటువంటిది చాలా హేయమైనటువంటిది, ఖండించాల్సినటువంటి అంశాలు ఇవన్నీ కూడా. సో రేవ్ పార్టీ అనేటటువంటి వాటి మీద దాడి చేయాలి, ఆ రకమైన కల్చర్ మీద దాడి చేయాలి, ఆ రకమైనటువంటి క్రిమినల్ యాక్టివిటీ మీద దాడి చేయాలి తప్పిస్తే అమాయకులైనటువంటి ఆడవారి మీద ఈ రకమైనటువంటి అసహ్యకరమైనటువంటి వ్యాఖ్యానాలు చేయటం అనేటటువంటిది అటువంటి సంస్థలకి ఇది ఎట్టి పరిస్థితుల్లో తగదు. ఇవన్నీ కూడా వారి మీద తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని మనం కూడా డిమాండ్ చేయాల్సిందే.